బ్రో, మహానాడు ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది కదా. సో ఆ ప్రోగ్రామ్కి, ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి రావద్దు, రావడం మాకు ఇష్టం లేదు అనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో మనందరం కూడా చూసాం, టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అసలు జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు. ఆయన తాత పేరు పెట్టుకున్నాడు తప్ప ఆయన ఆశయాలకు కానీ ఆయన స్థాపించిన పార్టీకి కానీ ఏమాత్రం కూడా ఆయన ఒక సానుభూతి కానీ వాల్యూ కానీ అసలు ఏమి ఇవ్వట్లేదు. అసలు ఆయనకు టీడీపీ పార్టీకి సంబంధమే లేదు అనే విధంగా మాట్లాడారు. సో ఇప్పుడు మహానాడు కార్యక్రమం ఏదైతే కడపలో జరుపుతున్నాడో, సో అక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇక్కడికి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా, అసలు ఆయనకు ఆహ్వానం ఇస్తారా ఇవ్వరని కూడా చాలా మంది ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా. సో రాజకీయ పరంగా అంటే పర్సనల్గా మనం మాట్లాడకూడదు, కానీ రాజకీయ పరంగానే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏంటంటే రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీకి అంత సపోర్ట్ చేయట్లేదని, లేదు వాళ్ళ రాజకీయ విషయాల్లో ఈయన ఇంక్లూడ్ అవ్వట్లేదని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అండ్ పార్టీ పగ్గాలన్నీ లోకేష్ గారికి ఇవ్వాలి, సో ఆయన చూసుకుంటారు, సో ఎన్టీఆర్ గారికి ఉండవు అన్నట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు లోకేష్ గారికి టీడీపీ పార్టీ పగ్గాలన్నీ కూడా ఇవ్వాలనుకుంటే ఓకే, అది ఆయన ఇష్టం. ఆయన రాజకీయాల పరంగా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇచ్చిన నో ప్రాబ్లం. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏం అడ్డు చెప్పాడు. సో ఆయనకి ఏంటి, ఆయన కంప్లీట్గా సినిమాల మీద ఆయన ఫోకస్ అంతా. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఖచ్చితంగా ఆయనకు సినిమాలు కాబట్టి ఆయన రాజకీయ రంగంలో ఆయన ఎవరికి పగ్గాలు ఇచ్చినా కానీ ఆయనకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు లోకేష్ గారిని సినిమాలు చేయలేమంటే చేస్తాడా? ఆయన వల్ల కాదు. సో అట్లా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి పాలిటిక్స్గా ఎంట్రీ ఇచ్చి మంచిగా ముందుకెళ్లే సత్తా ఆయనకు ఉన్నప్పటికీ కూడా, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, సినిమాలు కాబట్టి ఆయన సినిమాల పరంగానే ముందుకెళ్తాడు. కానీ ఫస్ట్ ప్రియారిటీ మూవీస్ ఓకే, కానీ రాజకీయాల పరంగా కూడా ఆయనకి మంచి పేరు ఉంది. బట్ అప్పట్లో ఆయనకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఆయన ఇప్పటి వరకు మళ్ళీ పార్టీలో ఎలాంటి రాజకీయాల పరంగా ఏం ముందుకు రావట్లేదు. కాకపోతే తాతగారు స్థాపించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. కానీ ఏదో అందరికి కనిపించేలాగా బయటకు వచ్చి జెండా ఊపడం కానీ, నేను ప్రచారాల్లో పాల్గొంటాను, సభల్లో పాల్గొంటే ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. సో అందరూ కూడా అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దాన్ని మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు అది రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఏదో దాని గురించి జడ్జ్ చేయాల్సినటువంటి రైట్ ఎవరు కూడా లేదు. సో ఇప్పుడు ఈ మహానాడు కార్యక్రమానికి వస్తాడా అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా ఆహ్వానం ఇచ్చారు, కళ్యాణ్ రామ్కి, జూనియర్ ఎన్టీఆర్కి. కాకపోతే రీసెంట్ టైంలో మనకు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక ఫంక్షన్ జరిగినా కూడా, రీసెంట్గా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ ఒక ఫంక్షన్ చేస్తే అక్కడ కూడా వీళ్ళిద్దరు రాలేదు. మరి ఎందుకు రావట్లేదు అనే విషయం ఇంకా వాళ్ళు మాట్లాడుకోవాలి. దాన్ని జడ్జ్ చేసి వాళ్ళ మధ్యన అది ఉంది ఇది ఉంది అందుకోసమే రావటం ఇట్లా మాట్లాడుకునే రైట్ కూడా మనకు లేదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. సినిమాల పరంగా రాజకీయాల పరంగా మాట్లాడే రైట్ ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రేక్షకులం కాబట్టి మనకి ఇష్టమైన సినిమా తీయాలి, మనకు మంచి జరిగే పనులు రాజకీయ నాయకులు చేయాలి కాబట్టి మనం మాట్లాడతాం. సో వాళ్ళ కుటుంబాల మధ్య ఏం జరిగింది, వాళ్ళ పర్సనల్ మధ్య ఏం జరిగింది అనేది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మహానాడి కార్యక్రమానికి కూడా వస్తారంటే వాళ్ళిద్దరికి ఆహ్వానం ఇచ్చారు, ఖచ్చితంగా వస్తారు. కుటుంబం మొత్తం కోసం కాకపోయినప్పటికీ వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ తాతగారి లాగా పేరు ముందు తీసుకెళ్తున్నాడు సినిమాల పరంగా కాబట్టి వాళ్ళ తాతగారి పుట్టినరోజు కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తుండొచ్చు అని అందరు కూడా నమ్ముతున్నారు. చూడాలి మరి 27, 28, 29 ఈ 3 days రాకపోయినా ఏదో ఒక్కరోజైనా వచ్చి వెళ్తుండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.